హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ లోడ్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇట్స్ టైప్స్. సో ఇప్పటివరకు మీరు నా వీడియోస్ చూడకపోతే దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి. ఎందుకు అంటే ఇది కంటిన్యూటీ ఉన్న టాపిక్ అండి. సో ఇప్పటి వరకు మనం క్లాస్ 9th చాప్టర్ 5 ఆఫ్ సైన్స్ టెక్స్ట్ బుక్లో మనం ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ లెసన్ కోసం ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అండ్ నౌ ఫోర్త్ పార్ట్ రిలీజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ 3 పార్ట్స్లో సెల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, సెల్యులర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ ఇప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కోసం తెలుసుకుంటాం. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైతే అప్కమింగ్ వీడియోస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏ వీడియో కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ చూసుకుంటూ ఒక కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. సో మీకు పర్సనల్గా ఏ టాపిక్ అయినా ఏ చాప్టర్ అయినా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటవుతుంది? లో టు హై అవుతుంది. అలానే ఈ లో టు హై ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. సో అదే మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ ప్రోటీన్ పంప్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రోటీన్ పంప్ అంటే ఏంటి లేదండి, ప్రోటీన్ పంప్స్ ఉంటాయండి. అయితే అది క్యారియర్ మోడ్లో ఉంటుంది, లేకపోతే పంప్ షేప్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ని సెల్లో ఇంట్రాసెల్యులర్ కానీ ఎక్స్ట్రా సెల్యులర్ కానీ ట్రావెల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఒక ఎక్స్ట్రా సోర్స్ కావాలి, అదే ఏటీపీ. మనకు తెలుసు కదా, ఎప్పుడైనా మనం హై టు లో రావడం ఈజీయే, కాకపోతే లో టు హై వెళ్ళాలి అంటే మనకి ఎనర్జీ అలానే కొంత ఫోర్స్ కావాలి. కొండపై నుంచి కిందకి దిగడం ఈజీయే, కానీ కింద నుంచి మనం కొండపైకి వెళ్ళాలంటే మనకి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఆ ఎనర్జీ ఎవరు ఇస్తారు? మనకి సెల్లో ఏటీపీ ఇస్తుంది. అయితే ఎందుకు ఈ ప్రోటీన్ పంప్ అంత అవసరమా మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్? ఎస్, అవసరం. ఎందుకంటే పొటాషియం అయాన్స్, సోడియం అయాన్స్ ట్రావెల్ చేయడానికి. సో చూడండి, సో సెల్లో మనకి పొటాషియం అయాన్స్ ఎక్కువగా ఉంటాయి, సెల్ అవుట్ సైడ్ మనకి సోడియం అయాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన సెల్ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా సెల్ లోపట పొటాషియం అయాన్స్ ఎక్కువగానే ఉండాలి, సోడియం అయాన్స్ తక్కువగానే ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రోటీన్ పంప్స్ని యానిమేటెడ్ మోడ్లో నేర్చుకుందాం. సో చూడండి, ఇదంతా ఇన్సైడ్ ఆఫ్ ద సెల్. ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్కి ప్రోటీన్ పంప్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను వైట్ కలర్ ఏదైతే ఉందో అది సోడియం అయాన్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను, ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది పొటాషియం అయాన్తో రిప్రజెంట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో మనకి పొటాషియం అయాన్స్ ఎక్కువగా ఉంటాయి, అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్లో మనకి సోడియం అయాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో పొటాషియం అయాన్స్ని ఇంకా పెంచాలి. ప్రోటీన్ పంప్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో బేసిక్లీ ఫస్ట్ ఒక సోడియం అయాన్ని కలెక్ట్ చేసుకుంటుంది, ఎక్స్ట్రా ఎనర్జీ సోర్స్ ఏటీపీ ఇస్తుంది ప్రోటీన్ పంప్కి. అప్పుడు ప్రోటీన్ దాన్ని పంప్ చేసేసి ఈ సోడియం అయాన్ని బయటికి తెచ్చేస్తుంది. వన్స్ బయటికి తెచ్చేసాక అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్లో ఉన్న పొటాషియం అయాన్స్ని ప్రోటీన్ పంప్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రోటీన్ పంప్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ద సెల్కి పంపించేసి అలానే సోడియం అయాన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్కి పంపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ సెల్ ఇన్సైడ్లో పొటాషియం అయాన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పొటాషియం అయాన్స్ పెరుగుతున్నాయి. అలానే ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో సోడియం అయాన్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా తగ్గుతున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందండి? లో టు హై కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. సో ఇది ఎందుకు జరగాలి? సెల్ అనేది ఇంకా బాగా ఫంక్షన్ అవ్వడానికి కావాల్సిన ప్రోటీన్ అనేది ఉండాలి. సో ఇక్కడ ప్రోటీన్ని పంప్ చేస్తుంది కాబట్టి దీన్ని ప్రోటీన్ పంప్ అంటున్నాం. అండర్స్టాండ్? నెక్స్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో సెకండ్ టైప్ ఎండోసైటోసిస్ కోసం తెలుసుకుందాం. ఎండోసైటోసిస్, the flexibility of the cell membrane also enables the cell to engulf in food and other materials from its external environment. This process allows the cell to take in large molecules, particles, or even other cells which cannot pass through the cell membrane via simple diffusion or facilitated transport. So definition మనకి ఏం చెప్తుంది అంటే, కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటుంది అంటే మాలిక్యూల్ సైజ్ ఏదైతే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్లో ఉందో అది ఇన్సైడ్ రావాలనుకుంటుంది, కానీ ఆ సైజ్ అనేది లార్జర్ మాలిక్యూల్ సైజ్లో ఉంది. సో అలా లార్జర్ అవ్వడం వల్ల త్రూ డిఫ్యూజన్ కానీ ఫెసిలిటేట్ డిఫ్యూజన్ నుంచి కానీ రాలేకపోతుంది. అలాంటి టైంలో ప్లాజ్మా మెంబ్రెయిన్ అంటే ఏదైతే సెల్ మెంబ్రెయిన్ ఉందో అవుట్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ మెంబ్రెయిన్ తనకి తను ఫ్లెక్సిబుల్ అయ్యి ఒక షేప్ తీసుకొని ఇన్సైడ్
ఎన్గల్ఫ్ చేసుకుంటే, అంటే లోపటికి ఎలో చేయగలిగితే అలాంటి ప్రాసెస్ని మనం ఎండోసైటోసిస్ అంటాం. ఓకే, సో లార్జర్ మాలిక్యూల్స్ త్రూ ఈ ఫ్లెక్సిబుల్ మెంబ్రెయిన్ తనకు తానే ఫ్లెక్సిబుల్ నేచర్గా చేసుకొని లోపలికి పంపించుకోగలిగితే దాన్ని ఎండోసైటోసిస్ అంటారు. ఇన్ కేస్ లార్జర్ మాలిక్యూల్స్ లోపలికి వెళ్ళాలనుకుంటుందో అది సాలిడ్ అనుకోండి, లేకపోతే సొల్యూట్స్ అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఫాగోసైటోసిస్ అంటాం. అలా కాకుండా అవి ఫ్లూయిడ్ నేచర్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం పినోసైటోసిస్ అంటాం. అందుకే దీన్ని సెల్ ఈటింగ్, సెల్ డ్రింకింగ్, అంటే అవుట్ సైడ్ నుంచి చూసేసరికి ఎలా ఉంటుందంటే సెల్ మెల్లమెల్లగా దాని మెంబ్రెయిన్ని చేంజ్ చేసుకుంటూ ఈట్ చేస్తుంది, అంటే సాలిడ్ పార్టికల్స్ని తినడానికి వెళ్తుంది. సో ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే మీకు అమీబా అనేది యూనిసెల్యులర్, అంటే ఒక సింగిల్ సెల్ అని చెప్పొచ్చు. సో అది కూడా ఇలానే ఫుడ్ని క్యాప్చర్ చేయాలి అంటే ఎలాగా తన మెంబ్రెయిన్ని ఫ్లెక్సిబుల్ చేసుకొని ఒక సిడోపోడియా ఫాల్స్ ఫుడ్లా మార్చుకొని ఫుడ్ని ఎన్గల్ఫ్ చేసుకొని ఇన్సైడ్కి పట్టుకుని వెళ్తుంది. ఈ ప్రాసెస్నే ఫాగోసైటోసిస్ అంటారు. సో అమీబా ఏదైతే మనకి ఫుడ్ క్యాప్చరింగ్ ప్రాసెస్ ఉందో దాన్ని మనం ఫాగోసైటోసిస్ అంటాం. అదే ఇన్ కేస్ ఫ్లూయిడ్స్ని ఇలాగ లోపలికి ఎన్గల్ఫ్ చేసుకొని పట్టుకుని వెళ్ళగలిగితే దీన్ని మనం పినోసైటోసిస్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్లాస్మా మెంబ్రెయిన్, ఇది తనకు తానే ఫ్లెక్సిబుల్ చేసుకుంటుంది బికాజ్ ఈ సాలిడ్ పార్టికల్ని లోపలికి పట్టుకుని వెళ్ళడానికి. సో ఇలా ఫ్లెక్సిబుల్ చేసుకొని మెల్లగా దీన్ని రౌండ్ చేసుకొని లోపలికి పట్టుకుని వెళ్తుంది. సో లోపల ఆ సాలిడ్ పార్టికల్ వచ్చేసింది, ఇది చుట్టూ మెంబ్రెయిన్ వచ్చింది. ఇది ఎక్స్ట్రా సెల్యులర్, ఇది ఇంట్రా సెల్యులర్, అంటే ఎక్స్ట్రా సెల్యులర్ టు ఇంట్రా సెల్యులర్ వచ్చింది త్రూ దిస్ మెంబ్రెయిన్. ఈ మెంబ్రెయిన్ ఎలాగ ఉంది, ఫ్లెక్సిబుల్ నేచర్ ఉంది. సో ఎన్గల్ఫ్ చేసుకొని లోపలికి పట్టుకుని వెళ్ళింది. ఈ ప్రాసెస్నే ఫాగోసైటోసిస్ అంటాం. కమింగ్ టు పినోసైటోసిస్, ఇన్ కేస్ ఈ ప్రాసెస్సే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ లోపలికి రావాలి, కాకపోతే ఇది ఫ్లూయిడ్ నేచర్. సో ఫ్లూయిడ్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ ప్రాసెస్. ఈ మెంబ్రెయిన్ అనేది ఫ్లెక్సిబుల్ చేసుకొని ఒక రౌండ్ ఆఫ్ చేసుకొని లోపలికి పట్టుకొని వెళ్తుంది. సో అలాగా వెసికల్గా మారుతుంది. ఓకే, సో ఎక్స్ట్రా సెల్యులర్ టు ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ట్రాన్స్పోర్ట్ జరిగితే దాన్ని పినోసైటోసిస్, అలా కాకుండా సాలిడ్ పార్టికల్ ట్రాన్స్పోర్ట్ జరిగితే అది ఫాగోసైటోసిస్. నెక్స్ట్ టైప్ ఎక్సోసైటోసిస్. ఎక్సోసైటోసిస్ అంటే ఇట్ ఈస్ ఎ సెల్యులర్ ప్రాసెస్ ఇన్ విచ్ మెటీరియల్స్ విత్ ఇన్ ద సెల్ ఆర్ ప్యాకేజ్డ్ ఇంటూ వెసికల్స్ అండ్ దెన్ ఎక్స్పెల్డ్ ఇంటూ ఎక్స్టర్నల్ సెల్యులర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు కంప్లీట్లీ రివర్స్ ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ ఎ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎండోసైటోసిస్. ఇందులో హార్మోన్ సిక్రేషన్, వేస్ట్ రిమూవల్, న్యూరో ట్రాన్స్మిటర్స్కి యూజ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో మనకి ఎలా ఉంటుంది అంటే వేస్ట్ పార్టికల్స్ ఉంటుంది. ఈ వేస్ట్ పార్టికల్స్ని ఏం చేస్తుంది, ఒక వెసిల్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది, అంటే ఒక రౌండ్ ఆఫ్ చేసుకుంటుంది. ఈ రౌండ్ ఆఫ్ని ఏదైతే ఉందో మెల్లగా బౌండరీ ఆఫ్ ద మెంబ్రెయిన్ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఎక్స్పెల్ చేసేస్తుంది. అలాగా ఇవి బయటికి వచ్చేస్తాయి. సో ఇవి ఎందుకు జరుగుతాయి, లోపటున్న వేస్ట్ని బయటికి పట్టుకొని వెళ్ళాలన్నా, లోపటున్న హార్మోన్స్ని బయటికి తేవాలన్నా, లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్స్కి ఈ చేంజెస్ అవ్వాలన్నా. సో ఇవన్నీ కూడా ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ టు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్కి వస్తే ప్రాసెస్ని ఎక్సోసైటోసిస్ అంటారు. సో ఎండోసైటోసిస్ అంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్, ఎక్సోసైటోసిస్ అంటే ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఈ రెండు కండిషన్స్లో ప్లాస్మా మెంబ్రెయిన్ ఎలా యాక్ట్ చేస్తుందండి, ఫ్లెక్సిబుల్ నేచర్లో యాక్ట్ చేస్తుంది. సో లోపలికి ఎలా చేసుకోగలదు, అలానే బయటికి కూడా వదలగలదు. ఓకే, త్రూ ఈ సిడోపోడియం. చూసారా, ఏదైతే ఇలాగ ఫాల్స్ ఫుట్ వస్తుందో దాన్ని సిడోపోడియం అంటారు. సో కొత్త షేప్స్ తీసుకొని ఫ్లెక్సిబుల్ అయ్యి లోపలికి ఎన్గల్ఫ్ చేస్తుంది. అదే ఎక్సోసైటోసిస్లో ఎక్స్పెల్ చేస్తుంది. అదే డిఫరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సోసైటోసిస్ అండ్ టైప్స్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్స్. ఇప్పుడు మనం క్విక్గా టైప్స్ ఆఫ్ సెల్యులర్ ట్రాన్స్పోర్ట్స్ని వన్ లైనర్స్లో రివిజన్ చేద్దాం. సో సబ్స్టెన్సెస్ ఆర్ మాలిక్యూల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ నుంచి ఇన్సైడ్ ఆఫ్ ద సెల్కి రావాలన్నా, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్కి వెళ్ళాలన్నా ఈ ప్రాసెస్ని సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అందులో ఫస్ట్ కండిషన్ పాసివ్ ట్రాన్స్పోర్ట్. పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటండి, దీనికి ఎటువంటి ఎనర్జీ సోర్స్ అవసరం లేదు. ఇది హై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ టు లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రేడియంట్కి సబ్స్టెన్సెస్ మూవ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ కండిషన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటండి, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ నెట్ మూవ్మెంట్ జరుగుతుంది. దీనికి ఎనర్జీ సోర్స్ కావాలి. ఇప్పుడు పాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఫస్ట్ కండిషన్ డిఫ్యూజన్.
డిఫ్యూజన్ అనేది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ట్రావెల్ అవుతుంది. ఎటువంటి ఎనర్జీ సోర్స్ అవసరం లేదు. కాకపోతే ఇది స్పాంటేనియస్గా మూమెంట్ జరుగుతుంది. ఇది అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రీచెస్ టు ఈక్విలిబ్రియం. సెకండ్ కండిషన్ ఓస్మోసిస్. సేమ్ డిఫ్యూజన్ లాగే, కాకపోతే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్కి ఇది అప్లై అవుతుంది. సో వాటర్ మాలిక్యూల్స్ త్రూ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని ఓస్మోసిస్ అంటారు. థర్డ్ కండిషన్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇన్ కేస్ సబ్స్టెన్సెస్ కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి, త్రూ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ద్వారా రావట్లేదు అంటే అప్పుడు ఒక టనల్ లాగా ఏర్పడి త్రూ కెరియర్ ప్రోటీన్స్ ద్వారా వస్తాయి. సో కెరియర్ ప్రోటీన్ అని ఒక టనల్స్లా ఉంటే, ఒక పాత్లా ఉంటే, దాని ద్వారా మాలిక్యూల్స్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఫస్ట్ కండిషన్ ప్రోటీన్ పంప్స్. సో కొన్నిసార్లు సెల్ బాగా ఫంక్షన్ అవ్వాలంటే కొన్ని ప్రోటీన్స్ ఎక్కువ కావాలి. లైక్ పొటాషియం అయోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ ఎక్కువ ఉండాలి. అలానే సోడియం అయోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ తక్కువ ఉండాలి. అంటే సోడియం అయోన్స్ని బయటికి పంపించాలి, పొటాషియం అయోన్స్ని లోపలికి తేవాలి. అలాంటి టైంలో దానికి పంపింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ని ప్రోటీన్ పంప్ అంటారు. దానికి ఎక్స్ట్రా ఎనర్జీ సోర్స్ కావాలి, అదే ఏటీపీ. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో సెకండ్ కండిషన్ ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఎన్విరాన్మెంట్ నుంచి, లైక్ ఎక్స్ట్రా అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ నుంచి ఇన్సైడ్ ఆఫ్ ద సెల్కి లార్జర్ మాలిక్యూల్స్ తేవాలి అనుకుంటే, ఏదైతే డిఫ్యూజన్ ద్వారా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా తేలేని పరిస్థితుల్లో అప్పుడు ఈ ఎండోసైటోసిస్లో ఏం జరుగుతుంది అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ తనకి తానే ఫ్లెక్సిబుల్ అయిపోయి ఒక సిడోపోడియంగా చేంజ్ అయ్యి ఫుడ్ని కానీ లేకపోతే అదర్ లార్జర్ సాలిడ్ పార్టికల్స్ని లేకపోతే ఫ్లూయిడ్ పార్టికల్స్ని క్యాప్చర్ చేసుకుని ఎన్గల్ఫ్ చేసుకుని ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ని పంపిస్తుంది. ఇన్ కేస్ అది కొన్నిసార్లు వేస్ట్ కానీ లేదా న్యూరో ట్రాన్స్మిటర్, హార్మోన్స్ ఇవన్నీ కూడా ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ టు అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్కి పంపించాలి. అలాంటి టైంలో ఇవన్నీ కూడాను ఒక గ్యాదర్ అయ్యి ఒక వెసిల్స్గా మారి అది బౌండరీ వరకు వచ్చి బౌండరీలో మెంబ్రెయిన్ మళ్ళీ ఫ్లెక్సిబుల్ నేచర్గా అవి ఎక్స్పెల్ చేసి బయటికి పంపితే దాన్ని ఎక్సోసైటోసిస్ అంటారు. సో అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వస్తే ఎండోసైటోసిస్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్ వెళ్తే ఎక్సోసైటోసిస్. ఇప్పుడు ఓస్మోసిస్లో ఫర్దర్ టైప్స్ 3 ఉన్నాయండి మనకి: హైపర్టోనిక్, ఐసోటోనిక్ అండ్ హైపోటోనిక్. హైపర్టోనిక్ అంటే ఏంటి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్లో మనకి వాటర్ అనేది తక్కువ ఉంది, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో వాటర్ ఎక్కువగా ఉంది. అప్పుడు హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ద్వారా ఈ లోపటున్న సెల్ లోపటున్న వాటర్ బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా సెల్ అనేది ష్రింక్ అయిపోద్ది. ఆ ప్రాసెస్ని మనం హైపర్టోనిక్ అంటారు. సెకండ్ కండిషన్ ఐసోటోనిక్. ఐసోటోనిక్ అంటే ఏంటి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్లో ఎంత వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో కూడా అంతే వాటర్ మాలిక్యూల్స్ ఉంటే అప్పుడు ఎటువంటి నెట్ మూవ్మెంట్ జరగదు. ఈ ఈక్విలిబ్రియం స్టేట్నే మనం ఐసోటోనిక్ అంటాం. నెక్స్ట్ హైపోటోనిక్. ఈ కేసులో ఏంటి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్లో వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇన్సైడ్ ఆఫ్ ద సెల్లో వాటర్ మాలిక్యూల్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అవుట్ సైడ్ టు ఇన్సైడ్, హై టు లో ట్రావెల్ అయ్యేసరికి ఆటోమేటిక్గా స్వెల్ ఎక్స్పెల్ అవుతుంది, స్వెల్ అవుతుంది, పెరుగుతుంది. సో ఈ కండిషన్ మనం హైపోటోనిక్ అంటాం. ఎండోసైటోసిస్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ పాగోసైటోసిస్. సో మీకేం చెప్పాను, ఎండోసైటోసిస్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి సాలిడ్ పార్టికల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని పాగోసైటోసిస్ అంటారు. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ అమీబా. సెకండ్ పీనోసైటోసిస్. అవుట్ సైడ్లో ఉన్న ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ని క్యాప్చర్ చేసుకొని ఇన్సైడ్ పంపిస్తే దాన్ని పీనోసైటోసిస్ అంటారు. ఓకే, సో ఇదండి టోటల్ క్లాసిఫికేషన్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు రివిజన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈరోజు మనం సెల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం తెలుసుకున్నాం. సో ఇందులో మీకు టెక్స్ట్ బుక్లో ఉండేదానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే జరిగింది. బికాజ్ ఈ టాపిక్ ఒక్కసారి మనం బాగా చదివితే మీకు అన్ని బోర్డ్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అందుకే నేను ప్రాపర్ క్లాసిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇది మీరు బాగా నేర్చుకొని బాగా అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ పార్ట్ ఏదైతే మనం సెల్ అండ్ సెల్ ఆర్గనల్స్ ఫంక్షన్స్ నేర్చుకోబోతున్నాం దానికి చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.